జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేర్యాల మాజీ ఎంపీపీ కర్ణాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన భగీరథ్ పై బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 3 రోజులు గడుస్తున్నా ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన బాలికతో పాటు వారి కుటుంబ సభ్యులపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఫోక్సో కేసు కాకుండా సాధారణ కేసు నమోదు చేసి కేసు మొత్తాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముస్యాల మాజీ సర్పంచ్ పెడతల ఎల్లారెడ్డి, గదరాజు, చందు, వీరన్నపేట ఉప సర్పంచ్ కిరణ్, చుంచన్న, కోట మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి సాయి భగీరథ్ 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేయడం జరిగింది. మరి ఆ బాలిక బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ సతాయిస్తున్నారని చెప్పేసి పెద్దవాళ్ళు ఇందులో ఉన్నారని చెప్పి వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలో దిగి వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించడం, అమ్మాయిని మరొకసారి లైంగికంగా వేధించడానికి ప్రయత్నం చేస్తే ఆ యొక్క బాలిక యొక్క కుటుంబ సభ్యులు పేట బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పేసి పోలీసులు కూడా నిర్లక్ష్యం వహించి అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో వాళ్ళని కూర్చోబెట్టుకొని కనీసం కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. మరి ఆ యొక్క బాలిక తల్లిదండ్రులు నిన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వస్తారని తెలిసి మీరు ఈ చట్టపరంగా చర్య తీసుకోకుంటే ఖచ్చితంగా నేను ఆ మీటింగ్లో బహిరంగ సభలో ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి బెదిరించడంతో పోలీసులు వాళ్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క కేసులో బండి సంజయ్ గారి కుమారుడి మీద ఇదివరకు కూడా మహీంద్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ సంబంధించిన కేసులు, అదేవిధంగా వివిధ రకాల అత్యాచారాలకు సంబంధించిన కేసులు కూడా నమోదు కావడం జరిగింది. పూర్తిగా మద్యానికి, డ్రగ్స్కు అలవాటు పడి బండి సాయి భగీరథ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నాడు. ఖచ్చితంగా తప్పకుండా వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి చేర్యాల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉన్నది. గతంలో కూడా ఇటువంటి మైనర్ బాలికపై ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరే స్వయంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను గురిదీయాలని చెప్పి ఆ రోజు మాట్లాడారు. మరి పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? మీ కొడుకు అయిపోయినా ఈ రోజు మీరు కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కు తొత్తులుగా మారి వారిపైన సెక్షన్ 8 కింద కేసు నమోదు చేయకుండా సెక్షన్ 11 కింద కేసు నమోదు చేసి త్వరగా బెయిల్ వచ్చే మార్గాలను వారు పోలీసులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. మరి ఈ కేసులో అర్ధరాత్రి వరకు అక్కడ నిలబెట్టినటువంటి ఆ ఎస్ఐ, ఆ బషీరాబాద్ ఎస్ఐ ఖచ్చితంగా తాను సస్పెండ్ చేయాలి. నిందితులను ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి ఈ పక్క కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఇటు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ములాఖత్ అయిపోయి చెప్పేసి బండి సంజయ్ స్వయంగా నా ప్రాణమిత్రుడు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు. మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి గతంలో ఒక మీటింగ్ లో మీరే చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా వెంటనే ఎంత పెద్దవారైనా సరే, ఎంత పెద్దవారున్నా వారిని తొందరగా అరెస్ట్ చేసి రిమాండ్ చేసి అవసరమైతే ఏడాది పాటు జైలు నుంచే పరిస్థితిని రాష్ట్రంలో తీసుకొస్తా, మహిళల భద్రత కోసం పనిచేస్తా అన్న మీరు మీ మాటలు వట్టి నీళ్ళమూటలేదని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో మీరు సైలెంట్ గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గర స్వయంగా హోంశాఖ ఉంటుంది. హోంశాఖ ఉన్నప్పటికీ మీ చేతి కింద అంతమంది పోలీసులు ఉన్నప్పటికీ ఈ కేసు విషయంలో 48 గంటలు గడిచినప్పటికీ కూడా నిందితులను కనీసం పట్టుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పుడు నిందితుడిని 24 hours లో అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఖచ్చితంగా రిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరైతే అత్యాచారం కాబడ్డారో ఆ యొక్క మహిళ ద్వారా 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి మెజిస్ట్రేట్ ముందులో ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అటువంటి పరిస్థితులు ఏం లేకుండా ఇప్పటికి 3 రోజులు గడుస్తున్నప్పటికీ బండి సంజయ్ గారి కొడుకు అయినటువంటి సాయి భగీరథను కనీసం ఆచూకీ కనిపెట్టలేని స్థితిలో ఈ పోలీస్ యంత్రాంగం ఉన్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు అసలు రాష్ట్రంలో న్యాయం ఉన్నదా లేదా? మరి ముఖ్యమంత్రి గారి దగ్గర హోంశాఖ పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి కనీసం కనిపించట్లేదా? చెప్పేటి ఏమో శ్రీరంగ నూతులు, చచ్చేటి ఏదో అన్న విధంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉన్నారు. మరి బండి సంజయ్ గారు కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా దేశం కోసం అంటాడు, ధర్మం కోసం అంటాడు, రాముడు దేవుడు అంటాడు. మరి చెప్పేటి ఏమో రాముడు మాటల్లా ఉన్నాయి, నువ్వు నీ కుటుంబ సభ్యులు చేసేటి రావణాసురుని చేష్టలు ఉన్నాయని చెప్పి నేను సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో అని చెప్తా ఉంటారు. మరి ఏది ఆడపిల్లను కాపాడే విధానం ఏది? మీరు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిందితులను పట్టుకొని రిమాండ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మేము మా పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ శాసనసభ్యులు పల్లా రేశ్వరెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిందితులను పట్టుకోవాలి, నిందితులు ఖచ్చితంగా రిమాండ్ చేయాలి.
ఆ ఆడపిల్లకు తక్షణమే రక్షణ కల్పించి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరిగితే ఎట్టి బస్సులో ప్రభుత్వం ఊరుకోవాలని మెసేజ్ వెళ్లే విధంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిందితుడిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఆ యొక్క నిందితుడిని కాపాడే విధంగా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ వాళ్ళ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైతే ఎటువంటి వారు కూడా ఎంత పెద్దవారైనా అందులో ఇన్వాల్వ్ అయితే వారిని కూడా నిందితులుగానే పరిగణిస్తారు. మరి ఇటు హోంమంత్రిగా సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, వారి కొడుకు బండి సంజయ్, ఈ రెండు కుటుంబాలకు మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి సంగప్ప మాజీ V6 జర్నలిస్టు, అదే విధంగా మన బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సంగప్పను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి బండి సంజయ్ని అరెస్ట్ చేయాలి, బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలి, ఈ సంగప్పను కూడా అరెస్ట్ చేసి చట్టానికి ఎవరు చుట్టంగా అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించుకుంటేనే మంచిగా ఉంటుంది. లేకుంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు. ఈ కేసు విషయంలో సంబంధిత బాలికకు న్యాయం చేసే విధంగా న్యాయం జరిగేంత వరకు మా పార్టీ తరఫున మేము కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.